నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బౌద్ధ గురువు దలైలామా సహా వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని మహిళలకు దిశానిర్దేశం చేశారు. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, లింగ వివక్ష లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కలిసి సాధిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడ వేదికగా పవిత్ర సంగమం వద్ద జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మహిళలకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇచ్చారు. మహిళా సాధికారత కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసిన విధానాన్ని చంద్రబాబు వివరించారు. మహిళలను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. I am requesting all of you, till we achieve 33% women reservations in legislature, we have to fight for that. All of us have to join together for achieving this goal. Even during my tenure, I have done one thing. That is 33% reservations in all jobs. First time in Andhra Pradesh, not only teachers, even conductors of RTC bus, I reserved, police, everywhere. At that time, I envisaged one more thing. Even RTC drivers also I want to give for women. Reason is very clear. Any work women can do. That is what I want to prove. సమాజ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరిని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇటీవల ఒలింపిక్స్ లో దేశానికి పతకాలు తెచ్చిన ముగ్గురు మహిళలేనని గుర్తు చేశారు. ఈ దేశాన్ని మనం భారత మాత అంటాం. భారత మాతకు జయ హో అని. ఈ దేశంలో పవిత్రమైన నదులు చూడండి. బ్రహ్మపుత్ర, గంగా, కావేరి, యమున, నర్మదా, తపతి, ఆల్ బ్యూటిఫుల్ నేమ్స్ ఆర్ ఉమెన్ ఓన్లీ. ఆస్తిలో సగభాగం మహిళలకు ఇవ్వచ్చు అనే రాజకీయ నినాదాన్ని చేపట్టింది. ఆ నినాదానికి దానికి ఒక సాకారం చేసి, దానికి ఒక ఆకారం చేసి, దానికి ఒక ప్రాకారం ఇచ్చి తన సహకారాన్ని అందించింది. మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విషయాన్ని కూడా మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవడానికి అవసరం అవుతుందని మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. పిల్లల్ని చదివించుకోవాలి. అందుకే ప్రధానమంత్రి గారు బేటీ పడావో బేటీ బచావో అని చెప్పాడు. సుకన్య సమృద్ధి యోజన అని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం వరుసగా తెచ్చుకునే చట్టాలన్నింటిలో కూడా స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పేద వర్గాల్లో ఉన్నట్టు మహిళలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలా. 60% ద లోన్ షుడ్ బి గివెన్ టు ఉమెన్. ఆ విధంగా చేయడం వల్ల మహిళలకు ఆర్థికమైన స్వావలంబన వచ్చే అవకాశం కూడా ఉంది. మహిళల అభివృద్ధి, సాధికారతకు మంచి ఆలోచనలను స్వీకరించి కార్యరూపం ఇవ్వటమే ఈ సదస్సు లక్ష్యమని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఒక పక్షి ఎగరాలంటే ఒక రెక్క చాలదు. ఒక వ్యక్తి, ఒక మనిషి నడవాలంటే ఒక కాలు చాలదు. నౌ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కుటుంబాలు కానీ, సమాజం కానీ, ప్రభుత్వాలు కానీ ఎగిరే పక్షికి బలమైన రెక్కవాలి. నడిచే వ్యక్తికి రెండో కాలు ఇవ్వాలి. అప్పుడే ఈ సమాజం సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. ఆ యొక్క ప్రగాఢ నమ్మకంతోనే ఇవాళ నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. వచ్చినటువంటి నా చిన్నారులు, ఆడబిడ్డలందరూ కూడా మహామోహులందరూ వచ్చారు. వాళ్ళు చెప్పే సందేశాలు, అనుభవాలు విన్న తర్వాత జీవితంలో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఆత్మ గౌరవం కలిగి మీరందరూ ఇళ్ళకి వెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో తల్లిని మించిన గొప్ప గురువు ఎవరూ లేరని బౌద్ధమత గురువు దలైలామా చెప్పారు. తన తల్లి నుంచి నేర్చుకున్న విషయాలనే ఇప్పుడు ప్రజలకు చెబుతున్నానని వివరించారు. So now time come. We have to make every effort to promote human compassion, human love. In that respect, biologically, female have more sort of ability. Therefore, now, 21st century, beginning of 21st century, women should take more active role regarding promotion of deeper human value. That is human compassion, human love, in all fields, in all different profession. That feeling is the key factor. సదస్సుకు హాజరైన మహిళలు, విద్యార్థులు ప్రముఖుల ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు.